కలిసి ఉందామా విడిపోదామా, బలహీనపడదామా? కలిసి ఉందామా బలపడదామా? కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి. సుధీర్ భావ్ అద్భుతంగా గెలవాలి. ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుతి సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి. నేను ఆఖరి వాక్యాలు నాకు ఇష్టం తెలుసు కదా. నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నా, నా పిల్లలిద్దరితోటి, నా కొడుకుతోటి, నా కూతురుతోటి. సో నాకు మరాఠీ చాలా గౌరవం, మహారాష్ట్ర మరాఠీ భాష. ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి మ్యాక్స్ ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం. అలయన్స్ ఫ్రాన్సెస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం. మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం. మన రాష్ట్రాలు పక్కన ఉంటాయి. మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది, మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది, బార్డర్ తమిళనాడు ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మన భారతదేశం బలంగా ఉండాలి. ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఓట్ల కోసం కాదు, నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను, మీతో కలిసి ఉన్నానని చెప్పండి. నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను? నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు. ప్రజలు బాగుండాలి, ప్రజల అభివృద్ధి ఉండాలి, మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి. అది ఎలా చెప్పగలను? మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం, తెలిసినట్టు మాట్లాడటం కాదు, ఒక ప్రయత్నం చేస్తున్నాను. భాష మీద మమకారం, మన భారతీయ సంస్కృతి మీద గౌరవం, భారతీయ భాషల మీద గౌరవం. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు, రామమందిరం కాదు, వాటితో పాటు మన భాష, మన యాస, మన మాండలిక, మన సంస్కృతులు. అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాను, మీకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, మన తెలంగాణ మాండలికం వచ్చు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాం సర్కారోడా. మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. लक्षात ठेवा, जो देणार कष्टाला किंमत, तरुणांना हिम्मत, त्यालच्या टेणार तुम्ही मत. मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं कि अपने क्षेत्र के विकास के लिए कमल का बटन दबाएं और बीजेपी प्रत्याशी सुधीर भाव जी को भारी मतों से विजयी बनाए. ఆయనకి ఘన విజయాన్ని ఇవ్వండి, అద్భుతమైన విజయం ఇవ్వండి. మన మహాయుతి సర్కార్, ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టాం. ఆ సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. భారతదేశంలో మన నాన్నగారు 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను, మా నాన్నగారి చితాభస్మం కలపడానికి. ఆ రోజు అనిపించింది, ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు నాకు. ఇప్పుడు ఉన్నాయా మీకు? ఒక్కళ్ళు వస్తున్నారా బయటికి? ఉగ్రవాదులు ఉన్నారా? అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైంది కాదు,
బలమైన దేశం. అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి. మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి. అక్కడ మన ఎన్డీఏ సర్కార్ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. అందుకని బలంగా మనం విజయం బాటంగా గెలవాలి. 20వ తారీఖు ఎలక్షన్స్. మీరందరూ కమలం గుర్తు ఎక్కడుందో, ఎన్సీపీకి గుర్తులు ఏమున్నాయో, మన శివసేన మన గుర్తులు ఏమున్నాయో వాటన్నిటికీ మీరందరూ ఓట్లు వేసేయండి, గెలిపించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్జీ కర్మభూమి అయిన ఈ నేలకి నమస్కరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇందాక ఇక్కడ రాగానే నాకు టీపీఎల్ తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్ళు మరి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మహారాష్ట్ర, జై భారత్, జై హింద్.